చిరంజీవి, మీ ఇంట్లో ఆడాళ్ళు పాలకొల్లు పల్లవి సంబంధం చూశారు కదా, ఏమైంది? మరి రాజమండ్రిలో రజని, పోనీ కాకినాడలో కమల, గుంటూరు గాయత్రి, ఆ వైజాగ్లో విజయ. ఇక నీకు పెళ్ళైనట్టే కానీ వెళ్ళి బట్టలు మార్చుకురా పో. ఓకే మాస్టర్. డిఎస్పి సాంగ్ దో ఇది వేసుకోమ్మా, బాగుందా? ఇటీ ఏ టమాటాలు రే నిన్నేరా టమాటాలు. టొమాటాలు టొమాటాలు ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఎన్ని కిలోలు కావాలి మేడం? 2 kilos ఇవ్వండి. అయ్యో తీసుకోండి, మొత్తం మీకే. ఎరా దాని నుంచి పిలిస్తే వాళ్ళకుండా అమ్మాయి పిలవగానే కాళ్ళు చక్రాలు వచ్చాయా? దాన్ని పిలవడం అంటారండి, ఏదో మొక్కం తీసుకొని టమోటాలు టమోటాలు అని. ఆ మేడం చూసారా, టొమాటాలు టొమాటాలు అని పిలిచింది. మాకు ఫీలింగ్స్ ఉంటాయండి, ఎలా పిలిస్తే అలా రావు. రేట్లు తగ్గని అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇప్పుడు నేను కూడా జాబ్ చేసుకుంటానండి. చేస్తా చేస్తా. మీరు రితిక, మా అక్క గీతిక, సుశీల ఆంటీ ఉన్నారు కదా. ఓ యా గుర్తొచ్చింది ఇప్పుడు. యా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ అబ్బాయికి మా అక్కనిచ్చారు. ఓ నైస్. యా నేను తెలుసు, చిరంజీవి, ఆదిలక్ష్మి, పద్మమ్మ. అయినా నా గురించి ఎలా హౌ? ఇందాక ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అక్క బావల కంటే మీ గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. నాన్న, అమ్మ, అత్తయ్య. మన రితికాని చూసుకోవడానికి చిరంజీవి వాళ్ళని ఒకసారి రమ్మందామని. అవునా? ముందు మా అక్కని చూసారంట కదా. యా. ఏ అమ్మాయినైనా ఫస్ట్ మీరు వచ్చి చూస్తే సెంటిమెంట్ గా వెంటనే మంచి సంబంధం కుదురుతుందంట కదా. అందుకే మీరు ఒకసారి ఎప్పుడొస్తారు చిరంజీవి? ఏమైందిరా? ఇంకేమవుద్ది, ఆ గీతిగా ఉంది కదా. ఏ గీతిక? కళ్ళు చిట్టి చీవల్లో ఉన్నాయి, చైనా దానిలో ఉందని రిజెక్ట్ చేశారే. ఓ ఆ గీతిక. దానికేమైంది ఇప్పుడు? దానికేమవుద్ది, దాని చెల్లి దాని తల్లే రైలు దిగి ఇంటికి రాగానే పళ్ళు కొడుతూ అనుకోకుండా నా గురించి మాట్లాడుకుంటున్నారట. ఏమని? ఇంకేమని, నేను వెళ్ళి దాన్ని ఒకసారి చూసొస్తే మంచి సంబంధం కుదిరి పెళ్లి సెట్ అవుతుందంట. ఎంత మాట అనేసింది? నిజంగానే మన చెరువు గురించి బయట టాక్ అలాగే ఉందక్క. ఊరుకోవే రే. ఆ త్రిపురంలో మనకి తెలిసిన వాళ్ళ అమ్మాయి చాలా. చాలు, నాకు ఆస్కర్ వద్దు, సినిమా ఆడితే చాలు. నేను నీ గర్ల్ ఫ్రెండ్ తే ఉన్నారా? మా మామయ్య పెళ్లికి ముందే మన పెళ్లి అయిపోదా ఉంది. విన్నారుగా, ఇప్పుడు ఏం చేద్దాంరా? మీరు చేసింది చాలమ్మా, నేనే చూసుకుంటా. ఇవాళే బ్రోకర్ ఫోన్ చేస్తాను, అమ్మాయిని చూడమని చెప్తాను. రేపే వెళ్ళి అందరం అమ్మాయిని చూస్తున్నాం, ఓకే చేస్తున్నాం, పెళ్లి ఫిక్స్, అంతే.
సార్ మీరు దిగాల్సిన స్టాప్ వచ్చింది. నా స్టాప్ ఎక్కడా? నెక్స్ట్. అయితే అక్కడే దిగుతాను. మరి ఇక్కడే అన్నారు. నేను ఎక్కడ దిగితే నీకెందుకు పోయి? పోనీ పోనీ. ఎక్కడ కూర్చోవాలో? ఎక్కడ కూర్చుంటే ఏముంది? అదిగో అక్కడ కూర్చుని. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండే కదా. అంతేగా. అబ్బా అబ్బా అమ్మా, నెక్స్ట్ టైం నుంచి నా వల్ల కాదనయ్య. ప్రభుత్వం ఇచ్చే సెలవుల కోటాలో నావన్నీ వీడి పెళ్లి చూపులకే అయిపోయాయి. ఇవాళే ఆఖరిది. నేను ఆఫీస్లో వాడాల్సిన అబద్ధాలన్నీ వాడేశా. ఇక నేను పోయానని నేనే స్వయంగా వెళ్ళి ఆఫీస్లో చెప్పుకోవాలి. ఏంట్రా రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చా? ఆ అమ్మాయిది ఈ ఊరు కాదా? ఈ ఊరే. ఈయనెవరు? పెళ్లి కూతురు ఫాదర్. పెళ్లి కూతురు ఫాదరా? ఏం డౌటా? ఇక్కడేం చేస్తున్నారు? పల్లీలా అని ప్లాట్ఫామ్ మీద అమ్ముకుంటున్నారు. పెళ్లి చూపులు ఇక్కడే. ప్లాట్ఫామ్ మీద పెళ్లి చూపులేంట్రా? మీ గురించి తెలిసిన తర్వాత పట్టాల మీద పెళ్లి చూపులు పెడదాం అనుకున్నాను. ఫోన్లే బాగుంటది కదా అని ప్లాట్ఫామ్ మీద పెట్టాను. సంతోషించండి. వంకలెతికి మరీ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారంట కదా. ఆ మాటకొస్తే మీకు అసలు పెళ్లిళ్లే అయి చావకూడదు. ఇంతకీ పేరు? బుచ్చి. బాగుందండి. రియల్లీ నా పేరే. మరి మీ కూతురు పేరు? పిచ్చి. పిచ్చా? యా. పిచ్చేంట్రా? మా అమ్మకి తన మనవరాళ్ళంటే చాలా పిచ్చి. అందుకే పిచ్చి అని పేరు పెట్టుకుంది. పిచ్చేంట్రా? ఏం బాగాలేదా? మీకు నచ్చకపోతే చెప్పండి, వెళ్ళిపోతాం. మీకు నచ్చకపోతే. బుచ్చి బాగుందండి. పిచ్చి ఇంకా బాగుందండి. ఓహో. మరి చదువు? ఎస్ఎల్సి. అయినా చదువుదే ఉందండి. పెళ్ళాక మా ఫ్యామిలీని చూసుకుంటే చాలు. ఫ్యామిలీని చూసుకోవడం ఏంటి? ఎస్ఎల్సి నా చదువు అయ్యా. మరి మీ కూతురుది? ఎంఎస్సి. మరి అమ్మాయిని ఒకసారి చూపిస్తే. అదిగో ఆ బ్లూ డ్రెస్. బాగుంది సార్. బ్లూ డ్రెస్ అమ్మాయి కాదయ్యా, ఆవిడ ప్యాసింజరు. ఆ వెనకాలందే ఎల్లో డ్రెస్. బ్లూ డ్రెస్ బాగుంది. ఎల్లో డ్రెస్ ఇంకా బాగుంది సార్. సూపర్. నీకే డ్రెస్ అయినా బాగుంటుంది. ఊరుకోండి సార్. అమ్మాయితో ఏమైనా మాట్లాడతారా? ఆగండి. అమ్మాయితో మాట్లాడతామండి. అన్ని ఇప్పుడే మాట్లాడేసుకుంటే పెళ్ళాక ఇంకేం మాట్లాడుకుంటాం? సైకిల్ తీసుకుంటావా ఏంటి? ఏం మాట్లాడాలనుకున్నా పెళ్ళైన తర్వాతే. కట్నం ఏమైనా? కట్నమా ఇంకేమైనా? పెళ్లి కాని ఖర్చు కూడా పెట్టనివ్వండి మీతో. మాకే కళ్యాణ మండపం ఉంది. మీరు కట్టుబట్టలతో వస్తే చాలు. తాలిగట్టు అటు నుంచి అట్టే తీసుకెళ్ళిపోతాయి అమ్మా. ఓకే ఓకే చెప్తారు. మీకు అభ్యంతరం లేకపోతే చిన్న విషయం అడగనా? అయ్యో, పెళ్ళెప్పుడు పెట్టుకుందాం అనుకుంటున్నారు నాన్న? వచ్చే నెల, వచ్చేవారు. అంతెందుకు, ఎల్లుండి 4:30కి దివ్యమైన ముహూర్తం ఉంది. నీకెవరికి అభ్యంతరం లేకపోతే మాకొకే మావయ్య. మావయ్య ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు నాన్న, చిచ్చి ఆలోచన ఏం లేదు. ఆ బ్రోకరు మీ ఫ్యామిలీ గురించి చెప్పాడు, మీ గురించి చెప్పలా. మీ కుటుంబం బాగుంది, మీరు అంతకంటే బాగున్నారు అల్లుడు. అల్లుడు మావయ్య, ఏంట్రా